నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. నగరంలో శివనామ స్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు, ఆలయాల్లో పరమేశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించిన భక్తులు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో మత్స్యకారుల సమస్యలు, జీవన విధానంపై ప్రస్తావించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు మత్స్యకార దినోత్సవ కానుకగా అందజేయాలని వినతి. జీసీసీ నూతన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్. సంస్థ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, గిరిజనుల కళల సాకారానికి కృషి చేస్తానని వెల్లడి. వారం వారం కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేష స్పందన. తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు అర్జీలు అందజేసిన జిల్లా వాసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కార్తీక మాసం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. మహావిశాఖలోని ఏ శివాలయానికి వెళ్లినా హర హర మహాదేవ, శంభో శంకర్ అంటూ ఆ శివుని నామస్మరణతో మారుమ్రోగాయి. భక్తులు శివాలయాలకు వెళ్లి ఆ ముక్కంటికి పూజలు గావించారు. జగదంబ సమీపంలో గల అత్యంత పురాతనమైన శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసం 3వ సోమవారం యొక్క విశిష్టత ఆలయ అర్చకులు వి డిజిటల్ న్యూస్ కి వివరించారు. దేవి నారాయణమూర్తి దేవాలయం శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయం ఉండేది. పురాతనమైన దేవాలయం నా ఊరికి చివరన ఉండేది. మనకి నిదర్శనాలు ఇక్కడ ఊరిలో జగదమ్మ సెంటర్లో శ్మశానమే దానికి నిదర్శనం. తర్వాత ఇది మఠం శివాలయం అంటారు దీన్ని. పూర్వం సాధువులు, సన్యాసులు వాళ్ళు ఎక్కువ మెచ్చలేవారండి. ఈ స్వామీజీ కూడా శివాజీలో ఉంటే ఊళ్ళో ప్రజలందరూ కలిసి ఆయన దగ్గర బండ్లు కట్టించుకొని ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఈ స్థలదాతలు మీ బాదంపూడి వంశీయులే. పూర్వాతం నుంచి 400 ఏళ్ల నుంచి దేవాలయం రన్ అవుతుంది. మేము చేస్తూ 8వ తరం. ఇప్పటికీ స్వామివారికి స్వామిసూత్రం దగ్గర జీవసమాధి అయిపోయి ఉన్నారు. ఆయనకి నిత్యాభిషేకాలన్నీ జరిగే అభిషేకాలన్నీ స్వామివారి స్వామిసూత్రం కూడా అభిషేకం జరుగుతున్నాయి. ఇప్పటికీ మఠం శివాలయం చాలా పురాతనమైన దేవాలయం. దీని ప్రాశస్త్యం ఏంటంటే 150 సంవత్సరాల రావి చెట్టు ఉన్నది. 400 ఏళ్ళ స్వామివారు ఉన్నది. గణపతి కూడా స్వయంభూ అనమాట. ఆయన ఇక్కడ ప్రశస్తం ఉంటుంది. ఇప్పుడు ఎప్పటి నుంచో జనాలు ప్రజలు వస్తున్నారు. ఇప్పుడు 4 తరాలు 8 తరాల నుంచి జనం వస్తున్నారు. వాళ్ళు ముత్తాతల నుంచి దేవాలయం కొలవడం అలవాటు ఉన్నది. వాళ్ళు మానరు. వాళ్ళు చికాకు పడినా వాళ్ళు వస్తుంటారు, వెళుతుంటారు. మనకి సదా భక్తులు ఉన్నారండి. మనకి మత్స్యకార సమస్యలు, జీవన విధానంపై శాసనసభలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మత్స్యకార సమస్యలపై ప్రస్తావించారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం ఈ నెల 21వ తేదీలోపు మత్స్యకార భరోసా అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో వంశీకృష్ణ మాట్లాడుతూ మత్స్యకార సమస్యలు ప్రస్తావించారు. విశాఖ హార్బర్లో సబ్సిడీ బకాయిలు విడుదల చేయాలని, డీజిల్ సబ్సిడీ 9 రూపాయల నుంచి 15 రూపాయలు పెంచాలని కోరారు. ఎన్నికల హామీలో భాగంగా మత్స్యకార భరోసా 10,000 నుంచి 20,000కు పెంచాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లి తిరిగి వచ్చే వరకు వారి కుటుంబాల ఆందోళన వర్ణనాతీతమని, ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా అందజేయాలని కోరారు. గత ప్రభుత్వం భరోసా 10,000 ఇవ్వగా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20,000 అందజేస్తామని హామీ ఇచ్చామని సభలో ప్రస్తావించారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం ఈ నెల 21లోగా మత్స్యకార భరోసా విడుదల చేయాలని, మత్స్యకారులకు 3,000 లీటర్ల వరకు 9 రూపాయలు ఇచ్చే సబ్సిడీని 15 రూపాయలకు పెంచాలని కోరారు. ఇటీవల విశాఖ హార్బర్లో 8 బోట్లు కాలిపోయాయని, నష్టపరిహారం త్వరితగతిన అందజేసి వారికి బాధ్యతగా నిలవాలని వంశీకృష్ణ కోరారు. మీ ద్వారా మంత్రి గారికి కొన్ని విషయాలు మత్స్యకార సమస్యల గురించి తెలియజేయాలనుకున్న అధ్యక్ష. మత్స్యకారుల యొక్క జీవన విధానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అధ్యక్ష. వేటకెళ్ళి వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు టెన్షన్గానే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వాళ్ళకి ఒక 2 నెలలు వేట నిషేధ సమయంలో
ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు మత్స్యకార భరోసా ఇస్తాం అధ్యక్ష. గత ప్రభుత్వం 10,000 ఇస్తే మన ప్రభుత్వం వస్తే దాన్ని 20,000 చేస్తాం అధ్యక్ష. అది ఇంకా రిలీజ్ చేయలేదు అధ్యక్ష. మత్స్యకారులకి ప్రపంచ దినోత్సవంగా ఈ నెల 21 ఉంది అధ్యక్ష. ఈ లోపు ఏమైనా అవకాశం ఉంటే రిలీజ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మత్స్యకారులకి నెలకి 3,000 లీటర్ల తరపున 9 రూపాయలు సబ్సిడీ ఇస్తాం అధ్యక్ష. ఆ సబ్సిడీని కూడా 15 రూపాయలు చేసే విధంగా ఉండాలని మీ ద్వారా మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే డీజిల్ రేట్లు చాలా ఎక్కువగా పెరిగాయి కాబట్టి దానికి అనుగుణంగా కొంచెం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తో పాటు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జిల్లా పరిషత్ సీఈఓ నారాయణమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ రావు వినతులు స్వీకరించారు. ఉన్నతాధికారులు తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు. వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. గిరిజన రైతులు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన జీసీసీ కార్యాలయంలో చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గిరిజనులకు సేవ చేసే పదవి ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. ఇది గిరిజన జాతికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. విశాఖ మన్యం అభివృద్ధికి జీసీసీ తోడ్పాటు అందిస్తుందని, నిజాయితీ నిబద్ధతతో కట్టుబడి పని చేస్తానని పేర్కొన్నారు. సీఎం విజన్ కు తగినట్టుగా అరకు కాఫీ ప్రపంచ దేశాలకు విస్తరణ, గిరిజన రైతులకు దళారులు లేకుండా వారి సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. సంస్థ ఎండీ కల్పనా కుమారి మాట్లాడుతూ లిక్విడ్ కాఫీ కూడా అందిస్తామన్నారు. ఐటీ రాయితీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ, జీసీసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కల్పనా కుమారి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు చార్జ్ తీసుకోవడం జరుగుతుంది. మా మంత్రివర్యులు శ్రీ సందరాణి గారు కూడా రావాల్సి ఉంది. కాకపోతే ఇవాళ ఏదైతే ఈరోజు హౌస్ ఉందో హౌస్లో క్వశ్చన్స్ కూడా అడ్రస్ చేయాల్సి ఉంది కాబట్టి ఈరోజు రావడం కుదరలేదండి. మేము ఒకటే సిద్ధాంతంతో వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, జీసీసీ అంటే విశాఖపట్నం మన్యం ప్రాంతంలో అంతా కూడా జీసీసీ విస్తరణ చెందింది. అక్కడ ఉండేటువంటి గిరిజన నిరుపేద రైతులకి ఏ విధంగా మనం 3 పూటలు అన్నం పెట్టగలం అన్న ఒక ఉద్దేశంతో జీసీసీ మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు దానికి ఒక నిజాయితీ నిబద్ధతతో మేము కానీ, మా మంత్రి గారు కానీ, మా ఎండీ గారు కానీ మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన విజన్ ఏదైతే ఉందో, ఆయన విజన్ అంటే అల్లటప్ప విజన్ కాదండి, ఆసమాస విజన్ కాదు. ఎక్కడో అరకు వ్యాలీ అడవుల్లో పుట్టినటువంటి కాఫీని ప్యారిస్ దాకా తీసుకెళ్ళినటువంటి విజన్, అది ముఖ్యమంత్రి గారి విజన్. ప్రపంచవ్యాప్తంగా కూడా నలుమూలల దీన్ని విస్తరించాలన్న ఒక విజన్తో మేము ముందుకెళ్తున్నాం. ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులందరినీ కూడా తప్పించి వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం కలిగించాలి, వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము కూడా ముందుకు వెళ్తున్నాం. మేము ఏమేమి ప్రాజెక్ట్లో పని చేస్తున్నామో ఆల్రెడీ మీకు సార్ కొన్ని చెప్పారు. సో ఫస్ట్ థింగ్ ఈ బిల్డింగ్ గురించి మాట్లాడడం జరిగింది. ఈ ప్లేస్లోనే ఒక కొత్త బిల్డింగ్ పెట్టుకుని దాన్ని ఇంకా మంచిగా చేస్తాం. సో అది ఒకటి ఉంది. దాంతోపాటు ఫ్రాంచైజీ గురించి చెప్పారు. ఈ ఫ్రాంచైజీ ఓన్లీ కాఫీ మాత్రమే కాదు, కాఫీ, లిక్విడ్ కాఫీ దానిలో ఉంటుంది. దాంతోపాటు మన అన్ని జీసీసీ ప్రొడక్ట్స్ దాంట్లో ఉన్నాయి. తర్వాత అదర్ దెన్ దాట్ మన ఆర్గనైజేషన్కి ఇంటర్నల్గా ఇంకా బాగా చేయాలంటే దానికి మేము ఒక ERP సిస్టమ్ పెడుతున్నాము. దానికి కూడా
2 డేస్లో RFP ఫ్లోట్ అవుతుంది. సో మీ అందరికీ చెప్పడానికి ఇప్పుడు 2 డేస్ బ్యాక్ మేము RFP ఫ్లోట్ చేసాము, న్యూస్ పేపర్లో కూడా యాడ్ పెట్టడం జరిగింది. సో మీ ద్వారా కూడా ఇంకా చాలా మందికి ఈ మాట తెలుస్తుంది. సో దాంట్లో ఒక ఫ్రాంచైజీ పెట్టాం, ఫ్రాంచైజీకి RFP, దాంతోపాటు టర్మరిక్ గురించి కర్క్యూమిన్ ఎక్స్ట్రాక్షన్కి, దాంతోపాటు ఇంకా మన కాఫీ ప్రాసెసింగ్ యూనిట్కి కాఫీ ఇంకా బెటర్ ఎలా పెంచాలి, తర్వాత ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి, ఇలాంటి 3-4 విషయం మీద మేము ఆల్రెడీ ఒక RFP ఫ్లోట్ చేసాము. రక్తదాతలు ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే ప్రాణదాతలని నగర్ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్షి అన్నారు. రక్తదానంపై యువత అవగాహన పెంచుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గాజువాకలో గొడబ మనోజ్ కుమార్ లావణ్య దంపతుల కుమార్తె ప్రేరణ 2వ పుట్టినరోజు సందర్భంగా తలేసిమియా బాధిత చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్షి పాల్గొని మాట్లాడారు. తలేసిమియా వ్యాధి ప్రాణాంతకమైందని, అయితే అమెరికా వంటి దేశాలలో జీనోమ్ పద్ధతి ద్వారా చికిత్స అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ఈ చికిత్సా విధానం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉందన్నారు. తాను పోలీస్ అధికారిగా కాకుండా వైద్యునిగా కూడా కొన్ని సూచనలు చేస్తున్నానంటూ తలైసిమియా వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులకు విలువైన సలహాలు అందించారు. మరో ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ జన్మదిన వేడుకను పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ద్వారా వినూత్నంగా నిర్వహించిన నిర్వాహకులు అభినందనీయులన్నారు. తలసిమియా ప్రతి బీటా తలసిమియా పేషెంట్, బీటా తలసిమియా అంటే సివియరిటీ ఎక్కువ, ఆల్ఫా తలసిమియా అంటే సివియరిటీ తక్కువ. ప్రతి ట్రాన్స్ఫ్యూషన్ డిపెండెంట్ బీటా తలసిమియా పేషెంట్కి రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం. ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్తో పాటు ప్రతిరోజు ఐరన్ చిలేషన్ ట్యాబ్లెట్ వాడాలి ప్రతిరోజు. ఇప్పుడు మన గవర్నమెంట్ నుండి ఉచితంగా ఆ ట్యాబ్లెట్ సప్లై చేస్తున్నారండి. తలసీమియా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం మనోజ్ లావణ్య దంపతులు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా జిల్లా పోలీస్ కమిషనర్ గారు బాక్షి గారు వచ్చారు. వారు డాక్టర్ గారు కనుక వాళ్ళు చాలా మంచి సూచనలు చేశారు. ఏదైతే ఎప్పుడు కూడా డి విటమిన్ సిరప్ కంపల్సరీగా ఉండాలి, లేకపోతే ట్యాబ్లెట్ కంపల్సరీగా ఉండాలని చెప్పేసి, అలాగే 21 డేస్కి ఈ బ్లడ్ ఇన్ఫ్యూజన్ చేయాలని. అయితే ప్రభుత్వ పరంగా బ్లడ్ ఇన్ఫ్యూజను అలాగే డి విటమిన్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళు ఇంకో మాట కొత్తగా చెప్పింది ఏంటంటే, ఈ జీన్ థెరపీ చేస్తే ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ప్రస్తుతానికి మరి అమెరికాలో ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, దానికి మంచి ఫలితాలు వస్తున్నాయని. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు, సంస్కరణలు చేపట్టబోయే ప్రాజెక్టులు, అమలు చేస్తున్న పథకాలు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలు అజెండాగా విశాఖపట్నం రాడిసన్ బ్లూ హోటల్లో సోమవారం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ దేవేష్ చతుర్వేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ పెరిన్ దేవి, అడిషనల్ సెక్రటరీలు మనీందర్ కౌర్ ద్వివేది, శోభా ఠాకూర్, ప్రమోద్ కుమార్ మొహర్దా, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి నుంచి వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణ, సంస్కరణలపై చర్చించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి లేఖ రాశారు. ఆ లేఖను ప్రజా సంఘాల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందజేశారు. అనంతరం రమణమూర్తి మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎప్పటిలాగే ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేసి ఆ భూములను ఎవరికో దారాదత్తం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఎందరో భూములు ఇచ్చే నిర్వాసితులయ్యారన్నారు. స్టీల్ ప్లాంట్ రాకతో
ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల రూపురేఖలే మారిపోయాయని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించకపోతే మోడీ సర్కార్ ప్రజా ఆగ్రహాన్ని చవి చూడక తప్పదని రమణమూర్తి హెచ్చరించారు. ప్రైవేటీకరణ చేయకూడదు అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి రాసిన విజ్ఞాపన పత్రాన్ని ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారి ద్వారా పంపించడం జరిగింది. మా ప్రతినిధులందరూ అన్ని ప్రజా సంఘాలు కలిసి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఆల్రెడీ ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా 10 లక్షల పోస్ట్ కార్డులని ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మోడీ గారికి పంపించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 2.5 లక్షల కార్డులని తయారు చేయడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఒకేసారి 10 లక్షల కార్డులని కూడా ప్రధాని మోడీ గారికి పంపించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ అందరూ ప్రతి ఇంటి నుంచి కూడా స్వచ్ఛందంగా వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకూడదు అనే ఏకైక డిమాండ్తో ఉన్నారు. ఆ డిమాండ్ని అనుసరించి ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఇక్కడ విషయాలు తెలియజేయాలి కనుక, మా డిమాండ్స్ ఏంటో తెలియజేయాలి కనుక మన కలెక్టర్ గారి ద్వారా ఇవాళ పంపించడం జరిగింది. ఈ నెల 19 నుండి 21 వరకు విశాఖ బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు విశాఖ బాలోత్సవం ప్రధాన కార్యదర్శి జిఎస్ రాజేశ్వరరావు తెలిపారు. అల్లూరు విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో బాలోత్సవ వివరాలను రాజేశ్వరరావుతో పాటు రమాప్రభ వివరించారు. ఎప్పటిలాగానే బాలోత్సవాన్ని నగరంలోని సెయింట్ ఆంథోనీ పాఠశాలలోనే నిర్వహిస్తామని చెప్పారు. గత ఏడాది నిర్వహించిన బాలోత్సవాల్లో 6,000 మంది విద్యార్థులు 84 అంశాలలో పోటీ పడ్డారని తెలిపారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా బాలోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వారి ప్రతిభను గుర్తించి ఆయా రంగాల్లో రాణించేందుకు తల్లిదండ్రులు సహకారం అందించాలని కోరారు. ఈ ఏడాది గత ఏడాది కంటే ఎక్కువ మంది విద్యార్థులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని రాజేశ్వరరావు, రమాప్రభులు తెలియజేశారు. ఈ విశాఖ బాలోత్సవం అనేటువంటిది నవంబర్ 19 నుంచి 21 వరకు సెయింట్ ఆంథనీ ప్రైమరీ స్కూల్లో జరగబోతోంది. ఇది 19వ తారీఖు ఉదయం 10 గంటలకి ప్రారంభ సభ అనేటువంటిది ఉంటుంది. ఈ ప్రారంభ సభకి ముఖ్య అతిథిగా మన జిల్లా విద్యాశాఖాధికారి డి ప్రేమ్ కుమార్ గారు హాజరవడానికి ఆయన సమ్మతి తెలియజేశారు. ఎంతో ఆనందించిన విషయం. వీరితో పాటు ఈ ప్రారంభ సభలో ఇంకా బేతవాలు రామబ్రహ్మం గారు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలుగు భాషా కోవిదులు శ్రీ ఎంఈఎస్ శర్మ గారు, ఆయన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ తాలూకు పూర్వ ఎమ్మెల్సీ ఆయన. వీరే కాక ఇంకా ఫాదర్ రత్నకుమార్ గారు, ముఖ్య వ్యక్తి అయిన సెయింట్ ఆంథనీ స్కూల్ హెడ్ ఆయన ఆ ప్రెమిసెస్ని ఇవ్వడానికి కూడా ఆయనే ముందుకు వచ్చారు. లాస్ట్ టైం లాగే వారు ఒకరు ప్రారంభంలో పాల్గొంటారు. అలాగే పీకే జోస్ గారు, కన్సర్న్ ట్రస్ట్ తాలూకు చైర్మన్, వీరు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. ఇంకా చాలామంది ఈ ప్రారంభ సభ కూడా హాజరవుతారు. దీంతో ఏంటంటే ముఖ్యంగా మేము విశాఖ జిల్లా బాలోత్సవం అనేటువంటిది నిర్వహించడం ఇది రెండోసారి. ఇది ఏదైతే విద్యార్థి దశగా ఉన్నప్పుడు విద్యార్థులు వాళ్ళకి రకరకాల ఆర్ట్ ఫామ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక పాటలని, ఆటలని, డ్యాన్స్ అని. కాబట్టి అటువంటి వాటన్నింటికి కూడా ఈరోజు విద్యా వ్యవస్థలో అవకాశం లేదు. కాబట్టి ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి విశాఖ బాలోత్సవం ఈ పిల్లల పండుగ పేరుతో 84 ఈవెంట్లు ఇప్పుడు అంటే చిత్రలేఖనం నుంచి ఫైర్లెస్ కుకింగ్ వరకు, అలాగే పాటల నుంచి మన పద్యాలు గానం చేసే వరకు ప్రతిదీ కూడా అంటే ఇవన్నీ కూడా చైల్డ్హుడ్లో గోత్రూ అవ్వాల్సిన అంశాలనే మేము బాలోత్సవంలో తీసుకోవటం అనేది జరిగింది. సీనియర్ పాత్రికేయుడు పైలా దివాకర్ కుమారుడు దివంగత శివతేజ 31వ జయంతి సందర్భంగా పైలా శివతేజ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే న్యూ కాలనీ కూడలి వద్ద అన్నార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా విచ్చేసిన జాతీయ జర్నలిస్ట్ సంఘం ప్రధాన కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ
ప్రమాదవశాత్తు అతి చిన్న వయసులో తన ఏకైక కుమారుడిని కోల్పోయిన సహచరుడు సీనియర్ జర్నలిస్ట్ దివాకర్ గత 11 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తూ అందరిలోనూ తన కొడుకు రూపాన్ని చూసుకుంటూ ఆనందిస్తున్నారని కొనియాడారు. పైలా దివాకర్, వెంకటరమణి దంపతులతో పాటు ప్రముఖ సంఘ సేవకులు నారా నాగేశ్వరరావు, పైలా శివతేజ స్నేహితులు పాల్గొని శివతేజ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పైలా దివాకర్ మాట్లాడుతూ తన కుమారుడు అతి చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదం బారిన పడి అసువులు బాసాడన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్ సేఫ్టీపై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. యువత వాహనాలు నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి ఏటా శివతేజ జయంతి, వర్ధంతి కార్యక్రమం పలు సేవా కార్యక్రమాల మధ్య నిర్వహించుకోవడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. అంతేకాక విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జర్నలిస్టుల పిల్లలకు శివతేజ ఎక్సలెంట్ అవార్డుతో పాటు నగదు బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టెలికాం ఈఈ జగదీష్, సీనియర్ పాత్రికేయులు సత్య మహారాణా, గాజుల ప్రసాద్, ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ వినోద్, సదరం సునీల్ సాయి, కొప్పు నిఖిల్, సుదర్శన్, గిరిస్వామి, చెరుకు శ్రీనివాస్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణలో వైద్యులు అత్యంత శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, విఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ సూచించారు. మెడికవర్ ఆసుపత్రిలో ఆధ్వర్యంలో పోర్ట్ స్టేడియంలో జాతీయ నవజాత శిశువుల సంరక్షణ వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, విఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్, ఆసుపత్రి సీనియర్ వైద్యులు మాట్లాడారు. స్త్రీలు గర్భం దాల్చిన నాటి నుండి వైద్యుల సలహాలు పాటిస్తూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకుంటూ తమ బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండేందుకు గర్భిణీలు శ్రద్ధ చూపాలన్నారు. దీనివల్ల నెలలు నిండకుండా శిశువులు పుట్టే అవకాశం ఉండదన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా గర్భిణీలను చైతన్యపరిచే కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. నవజాతి శిశువుల సంరక్షణలో వైద్యులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. With the effort of the government and the private sector and all the hospitals and doctors, in the coming days, మన రాష్ట్రంలో జిల్లాలో ఈ ఎంఎంఆర్ అనేది 0 దాకా తీసుకురావడం జరుగుతుంది. నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. అంతేకాకుండా ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ కూడా నాట్ ఈవెన్ ద ప్రీటర్మ్ బేబీ ఒక ఇది కాకుండా ఇన్ఫాంట్ మార్టాలిటీ కూడా 0 తీసుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. I hope we as part of the district administration will work with all the hospitals and the public health system. So my doctor is, my neonatologist is Dr. Sunil Kishore. So even a small thing that happens, as parents we think, okay, what is this? So immediately we will call him. However busy he is, he will ask for a photo, and that responsiveness keeps us all happy. That okay, my son is in safe hands. So thank you, doctor. So every year November 17th, so it is called World Prematurity Day. So basically ఇది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే టు క్రియేట్ అవేర్నెస్ టు ద పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ అండ్ ఈవెన్ డాక్టర్స్, నర్సెస్ కూడా. సో రిగార్డింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిమెచ్యూర్ బేబీస్ యాజ్ వెల్ యాజ్ ద ఛాలెంజెస్ విచ్ దే ఫేస్, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అండ్ ఆల్సో టు అవాయిడ్ సర్టెన్ మిత్స్. మనకి ప్రిమెచ్యూర్ బేబీస్ అనేటప్పటికీ చాలా అపోహలు ఉంటాయి. వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారా అవరా, లేకపోతే వాళ్ళ ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ ఎలా ఉంటాయి. సో ఇవన్నీ డౌట్స్, అపోహలు ఉంటాయి. సో మనం ప్రిమెచ్యూర్ బేబీస్ని యూజువల్గా ఏంటంటే 37 వీక్స్ కన్నా ముందు పుట్టిన బేబీని ప్రిమెచ్యూర్ బేబీస్ అంటాము. అయితే వీళ్ళు బాగా తక్కువ వెయిట్తో ఉన్న వాళ్ళు, అంటే ఈవెన్ లెస్ దాన్ 1.5 kg, లెస్ దాన్ 1 kg ఉన్న వాళ్ళకైతే ఐసీయూ కేర్ అవసరం పడుతుంది. అయితే వీళ్ళకి సరైన కేర్ అందిస్తే కనుక, అంటే రైట్ ఫ్రమ్ బర్త్ స్టార్టింగ్ నుంచి రైట్ కేర్ అందిస్తే కనుక దే విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ద లాంగ్ టర్మ్. వాళ్ళ సర్వైవల్ ఛాన్సెస్ బాగుంటాయి అండ్ లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ కూడా బాగుంటాయి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్.
బ్రతికి ఉన్న తనను తన ఆస్తులు కాజేసేందుకు చనిపోయినట్లు చెప్పి భూములు కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేసింది. కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వృద్ధురాలైన గంటా సత్యవతి తనకు జరుగుతున్న అన్యాయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేసింది. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆమె మాట్లాడుతూ తాను చనిపోయినట్లు పత్రాలు సృష్టించారని చెప్పారు. తనకున్న 16 ఎకరాలలో 7 ఎకరాల భూమికి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి స్వాధీనం చేసుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. చీమలాపల్లి గ్రామంలో గల తన భూమిలో 7.20 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు కడపకు చెందిన వల్లూరు సోమశేఖర్ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని చెప్పారు. 1998లో కొనుగోలు చేసినట్లు సృష్టించిన ఆ భూమిని 2022లో గుంటూరు జిల్లాకు చెందిన పఠాన్ మతీన్ ఖాన్ అనే వ్యక్తికి జీపీఏ ఇచ్చారని తెలియజేశారు. తన సమస్యను పరిష్కరిస్తానని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారని సత్యవతి తెలిపారు. నేను లేనని చెప్తున్నారట, అబద్ధం చెప్తున్నారు, అందుకోసం వచ్చాను. ఇప్పుడు 1970లో భూమి కొన్నారండి. ఆ భూమి ఇప్పుడు దురాక్రమణదారులు 1998 ఈవిడ రిజిస్ట్రేషన్ చేసినట్టుగా దొంగ సర్టిఫికేట్ సృష్టించి భూమిని ఆక్రమించడానికి సీసీఎల్కి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి మొన్న ఒక ఆర్డర్ తెప్పించారండి. అయితే ఇప్పుడు మేము సత్యవతి గారిని తీసుకొచ్చి కలెక్టర్ గారి ముందు పెట్టి ఈ చేస్తున్న ఈ ఫ్రాడ్ని మీరు అరికట్టాలని చెప్తున్నామండి. ఆవిడ చనిపోయారని కూడా ఫేక్ చెప్తున్నారు. అందువల్ల ఆవిడని చూపిద్దామని బతికి ఉండని చూపించామండి. కలెక్టర్ గారు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారండి. మళ్ళీ దీని మీద కలెక్టర్ గారు కూడా రిట్ పిటిషన్ వేశారని చెప్పారండి. ఆ రిట్ పిటిషన్ నెంబర్ కూడా చీమలపల్లి మండలం అండి, మన పెందుర్తి చీమలపల్లి అండి. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారండి. దీని మీద తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెన్షన్గా కూడా కబ్జా చేయకపోతే మేము ఎంఆర్ఓ గారు కంప్లైంట్ పెడితే వచ్చి బోర్డు కూడా పెట్టడం జరిగిందండి. ఇప్పుడు అదే మళ్ళీ ఈ ఎక్స్టెంట్ వచ్చి 15.96 ఏకర్స్ అండి. ఇది ఇందులోని 7 ఎకరాలు వాళ్ళు గంటా సత్య గారు 1998లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా వాళ్ళు ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఈ విధంగా చేశారండి. అయితే ఇది కాదు అని మనం ప్రూవ్ చేయడం కోసం ఇప్పుడు కలెక్టర్ గారికి వచ్చి అప్లికేషన్ పెట్టడం జరిగిందండి. ఒకరు ఏదో రెడ్డి ఏదో పేరున్నదండి. ఈ నుంచి సీసీఎల్ ద్వారాగా ఒక ముస్లిం అతనికి ఎవరికో ఇచ్చినట్టుగా పెట్టారన్నమాట. ఇదండి జరిగింది. పిఎం పాలెం ప్రాంతానికి చెందిన యూసఫ్ మాలిక్ తనను వేధిస్తున్నారంటూ షేక్ సుబానీపై ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో షేక్ సుబానీపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు కలెక్టర్కు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉస్మానియా మసీద్ కమిటీ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నానని చెప్పారు. షేక్ సుబానీ అనే వ్యక్తి తన కమిటీ సభ్యులపైన తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. షేక్ సుబానీ చేస్తున్న ఫిర్యాదులపై సమగ్ర దర్యాప్తు జరిపి ఆ ఫిర్యాదుల్లో నిజం ఉంటే చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే తప్పుడు ఫిర్యాదులు చేసిన సుబానీని కఠినంగా శిక్షించాలని యూసఫ్ మాలిక్ జిల్లా కలెక్టర్ని డిమాండ్ చేశారు. ఈ గ్రీవెన్స్లో కంప్లైంట్ పెట్టడానికి మా మసీద్ తరపున, మన కాలనీ తరపు నుంచి, మా పిఎంపాలెం మసీద్ నుంచి వచ్చామండి. షేక్ సుబానీ అనే వ్యక్తి మీద కంప్లైంట్ పెట్టడానికి వచ్చాము. అతను ఏం చేస్తున్నాడంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి మీద కక్ష సాధించి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క మ్యాటర్ మీద కంప్లైంట్ పెట్టడం, మమ్మల్ని ఏమో కమిషనర్ ఆఫీస్కి పిలిపించి అవమానించడం, స్టేషన్కి పిలిపించి అవమానించడం. ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ పెట్టినప్పుడు మాకు పిలిపిస్తున్నారండి, ఆఫీస్కి పిలిపించి మాకు వార్నింగ్ ఇవ్వడం. కానీ నా మీద 6 times బైండ్ ఓవర్ జరిగింది. ఏ నేరం చేయలేదు, ఏ తప్పు చేయలేదు నేను. అలాంటిది అతను అంత దీనిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా వార్నింగ్ ఇవ్వడం కానీ, ఒక్కసారి వాళ్ళకి గట్టిగా చెప్పడం కానీ ఏ గవర్నమెంట్ అధికారి కూడా చేయలేదు. అతను 5 years మసీద్ యొక్క కమిటీకి ప్రెసిడెంట్గా ఉండి ఆ యొక్క పదవిని తొలగించేస్తారని చెప్పేసి ఆ యొక్క కోపం మీద, కక్ష మీద ఇవన్నీ చేస్తున్నాడండి. అతనికి కానీ మన కాలనీకి కానీ ఎటువంటి సంబంధం లేదు. అతను మనలో ఒకడు కాడు. ఎందుకంటే మనలో ఒకడు అయినప్పుడు ఏంటంటే ఎవరికైనా బాధ ఉన్నప్పుడు, ఎవరికైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వెళ్ళి అతనికి సపోర్ట్ చేసి నేను ఉన్నాను అనే వ్యక్తికి మనం ఎంచుకుంటామే. కానీ అతను ఇబ్బంది రోడ్ల మీద లాగే వ్యక్తి మాకు వద్దు సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో శివనామ స్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు, ఆలయాల్లో పరమేశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించిన భక్తులు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో మత్స్యకారుల సమస్యలు, జీవన విధానంపై ప్రస్తావించిన
దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు మత్స్యకార దినోత్సవ కానుకగా అందజేయాలని వినతి. జీసీసీ నూతన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ సంస్థ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, గిరిజనుల కళల సాకారానికి కృషి చేస్తానని వెల్లడి. వారం వారం కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేష స్పందన. తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు అర్జీలు అందజేసిన జిల్లా వాసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.